ఈపీఎఫ్ఓ, పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి ఎగిరి గంతేసే వార్త, భారీ ఊరట కలిగించే వార్త చెప్పిన కేంద్రం ఏప్రిల్ నుంచి. ఈపీఎఫ్ఓ విషయంలో కేంద్రం ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పలు నిబంధనలు, నియమాల్లో మార్పులకు తాజాగా శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉన్న పథకాల్లో ఒకేసారి భారీ మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈపీఎఫ్ 1952, ఈపీఎఫ్ 1995 పథకాలు ఉండగా వీటి స్థానంలో కొత్త పథకాలను కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రెండింటి స్థానంలో ఈపీఎఫ్ 2026, ఈపీఎఫ్ 2026 పథకాలను అమల్లోకి త్వరలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీన కేంద్రం కార్మిక ఉపాధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ పథకాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వీటిని అమలు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగులకు ఊరట, కొత్త పథకాలపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్రం భావిస్తుంది. ఈ పథకాల రాకతో ఈపీఎఫ్ఓ విత్డ్రాలు, పింఛన ఖరారు, ఉద్యోగి యజమాని వాటా వంటి పలు విషయాల్లో నూతన మార్పులు చేసింది. రూల్స్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. యాజమాని వాటాను ఉద్యోగి జీతం నుంచి కట్ చేయకూడదని కొత్త రూల్ తీసుకొచ్చింది. అలాగే ఈ వాటాని ఉద్యోగి నుంచి వెనక్కి తీసుకోకూడదని తెలిసింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. మరోవైపు పీఎఫ్లో కనీసం నిల్వ 25% ఖచ్చితంగా ఉండాలి. మిగిలిన 75% ఎప్పుడైనా ఉద్యోగాలు ఇతర చేసుకోవచ్చు. ఈ 25% ఉద్యోగం మానేశాక ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు కనీసం నిల్వ ఉండాలనే నిబంధనలు లేకపోగా ఇప్పుడు ఈ కొత్త రూలు తీసుకొచ్చారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక ఇతర లిమిట్ పెంపు, అనారోగ్యం కారణాలతో ఏడాదికి 3 సార్లు పీఎఫ్ నగదును ఉపసంహరించుకోవచ్చు. విద్య కోసం సర్వీసులో మొత్తం 10 సార్లు పీఎఫ్ బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవచ్చు. వివాహం కోసం 5 సార్లు క్లెయిమ్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇంటి నిర్మాణం, ఇల్లు కొనాలన్నా, హోమ్ లోను చెల్లింపు, ఇంటి పునర్నిర్మాణం అవసరాల కోసం సర్వీసులో 5 సార్లు విత్డ్రా చేసుకునేందుకు అనుమతి కల్పించారు. ఇప్పటి వరకు ఇంటి అవసరాల కోసం 2 సార్లు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు 5 సార్లకు పెంచారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏడాది సర్వీస్ పూర్తి కాకపోయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగి దేశం విడిచి వెళ్ళిపోయిన 55 ఏళ్లు దాటిన ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసిన, ఉద్యోగం నుంచి తీసిన మిగిలిన 20% కూడా ఎప్పుడైనా పొందవచ్చు.